ఓ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంగః. ఈశ్వరో గురురాత్మీతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ సా నకామాయమాన 7 సా నకామాయమాన నిరోధరూపత్వాత్ నిరోధస్తు లోక వేద వ్యాపారన్యాసః తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. ప్రేమస్వరూపమై అమృత స్వరూపమైనటువంటి భక్తి ఒక స్వభావాన్ని తెలియజేస్తూ సా భక్తి అనేటువంటిది నిరోధ స్వభావాత్ నిరోధ రూపత్వాత్ ఇది. కాబట్టి అది నిరోధ స్వరూపమై ఉంది, అంటే నిగ్రహ శక్తిని కలిగి ఉంది, నిగ్రహ సామర్థ్యంతో పనిచేస్తూ ఉంది భక్తి. ఈ విషయంలో నిగ్రహము అని అంటే కామాయమాన నా. కాబట్టి కోరికల విషయంలో, కోరికలు అంటే కూడాను భగవత్ సంబంధమైనటువంటి కోరికలు కాకుండా అన్యమైనటువంటి కోరికలు ఎక్కడైతే మన మనసులో కదులుతూ ఉన్నాయో వాటి విషయంలో నిరోధ స్వభావంతో ఉంది అని అర్థం. కనుక సా నకామాయమాన నిరోధ రూపత్వాత్. కనుక కోరికలను కదలనివ్వదు, ప్రాపంచికమైనటువంటి కోరికల్ని కదలనివ్వదు. ఆ నిరోధాన్ని గురించి మనం తెలుసుకున్నప్పుడు నిరోధ న్యాస శబ్దార్థం వచ్చింది. నిరోధ స్వభావం అని తెలుసుకున్న తర్వాత నిరోధము అంటే ఏమిటంటే కేవలం నిగ్రహమే కాకుండా న్యాస త్యాగము, పరిత్యాగం, వీటిని వదిలిపెట్టాలను. అవి ఏమిటన్నప్పుడు లోక వేద వ్యాపార న్యాస అనుకున్నాం. కాబట్టి అక్కడ మనకు న్యాస శబ్దార్థం కూడా కావాల్సి వచ్చింది కనుక నిన్న తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. తస్మిన్ పరమేశ్వరే, పరమేశ్వరుని యందు అనన్యమైనటువంటి భక్తి, తద్విరోధిషు దానికన్నా అన్యమైనటువంటి విషయాల యందు ఉదాసీనంగా ఉండడం అనేటువంటిది న్యాస శబ్దార్థం. ఇక్కడ మనకు రెండు వచ్చాయి మళ్ళీ. తస్మిన్ అనన్యత పరమేశ్వరుని యందు అనన్యమైనటువంటి భక్తి, తద్విరోధిషు ఉదాసీనత. దానికి వైరుధ్యం కలిగినవి ఏవైతే ఉన్నవో, భగవంతుణ్ణి విస్మరించేటువంటి స్థాయిలో మనం నడవడికి నడిపేటివి ఏవైతే ఉన్నాయో వాటి విషయమునందు ఉపేక్షాభావం కలిగి ఉండడం, ఉదాసీనంగా ఉండడం, ఇండిఫరెంట్గా ఉండడం. కాబట్టి ఇప్పుడు రెండు దొరికాయి అక్కడ మళ్ళీ. ఒకటి అనన్యత, రెండవది ఉదాసీనత. కాబట్టి ఆ రెండింటి యొక్క నిర్వచనం కూడా మనకు కావాల్సిన అవసరం ఉంది. అనన్యత అంటే ఏంటి, ఉదాసీనత అంటే ఏంటి? అనన్యత అనేటువంటిది ఈరోజు ప్రారంభం చేస్తున్నాడు. అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. అది అన్య ఆశ్రయాణం త్యాగ అనన్యత. అది అనన్యత అనే దానికి డెఫినేషన్. ఇప్పుడు మనం అనన్యాశ్చింతయంతోమం అన్నా, అనన్య భక్తి అన్నా, అనన్య చింతనం అన్నా, ఆ అనన్యత ఏంటో డెఫినేషన్ ఇక్కడ ఇస్తున్నాడు నారద మహర్షి.
అన్యాశ్రయాణం, అన్య విషయస్య ఆశ్రయ అన్యాశ్రయ ఇది. అన్య విషయస్య, ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయించుకొని ఉండడం అనన్య. త్యాగం, వాటిని ఆశ్రయించుకొని ఉన్నాం, ఇప్పుడు వాటిని త్యాగం చేయడం, వదిలిపెట్టడం అనేటువంటిది అనన్యత. అది ఇంకేం లేదు. అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. అన్యస్య భావ అన్యత్వం. అది అన్యస్య అంటే వేరుగా ఉందని అర్థం. మనకన్నా అన్యమైనటువంటిది, అన్యం భిన్నం, వేరుగా ఉండేటువంటిది. అన్యస్య భావ అన్యత్వం, అనన్యస్య భావ అనన్యత్వం. సింపుల్. కాబట్టి ఏదైతే వేరుగా ఉందో ఈ విషయం కంటే కూడాను దానికి సంబంధించినటువంటి భావం అన్యత్వం, అన్యత. అలా కాకుండా అన్యము లేనటువంటిది, ఏకమైనటువంటిది ఏదో అది అనన్యత్వం, అనన్యత. అది అంటే ఈ అహం ఈశ్వరాత్ అన్యః నా ఇతి భావ. కాబట్టి పరమేశ్వరుడి కన్నా, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వరుడి కన్నా నేను అన్యంగా లేను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది అనన్యభావం. అన్యభావం అనేటువంటిది భగవంతుడి కన్నా నేను వేరుగా ఉన్నాను, క్లియర్గా ఉంది ఇప్పుడు మీకు. భేదభావం, భేదభావం అంటే ద్వైతం, ద్వైతం అంతే. క్లియర్గా ఒక మాటలో చెప్పాలంటే ద్వైతం. కాబట్టి పరమేశ్వరుడి కన్నా నేను వేరుగా ఉన్నాను అని చేసేటువంటి భక్తి ఒకటి, పరమేశ్వరుడి కన్నా నేను అన్యంగా లేను అని చేసేటువంటి భక్తి మరొకటి. భేదభావనాత్ సోహం ఇతి అసౌభావన అభిదా పావనీమత. రమణ మహర్షి భేదభావనాత్, భగవంతుడి వేరు నేను వేరు అనేటువంటి భావనతో సాగించేటువంటి భక్తి కన్నా, అంటే నిరంతరం భగవంతుడిని వేరు పెట్టడమే ఉంటుంది అన్యత. అది అనన్యత కిందకి రాదు. భేదభావనాత్. కాబట్టి ఈ ద్వైత భావనాత్ సోహం ఇతి అహం సహ ఇతి, నేనే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే నేను, ఆయన కన్నా భిన్నంగా లేను. ఉన్నదంతా చైతన్యం ఒక్కటే కాబట్టి సర్వవ్యాపకమైనటువంటిది. అటువంటి చైతన్యం కన్నా నేను భిన్నంగా, అన్యంగా, అతీతంగా ఉండే అవకాశం లేదని ఎవడైతే తెలుసుకుంటాడో అటువంటి వాడు సోహం అహం సహా ఇది భేదభావనాత్ సోహం ఇది అసౌభావన. అసౌభావన, దిస్ ఫీలింగ్, దిస్ మీనింగ్, ఈ భావన ఏదైతే ఉందో అసౌ, ఈ భావన పావనీమత, పరమ పవిత్రమైనటువంటిది భక్తిలో. కాబట్టి అనన్యత అన్నప్పుడు అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. భగవంతుడు ఆశ్రయమై ఉండాలి మనకు, ఏకైక ఆశ్రయం. అదే ఆడ ఏకైక ఆశ్రయం భగవంతుడు ఉండాలి. ఆయన మీదనే ఆధారపడి మన జీవితం కొనసాగుతూ ఉంది. అలా కాకుండా అన్య విషయాల్ని ఆశ్రయించుకొని జీవించడం ఏదైతే ఉందో ఇది అన్యత. దాన్ని వదిలిపెట్టడం త్యాగ అనన్యత. అది ఇంకే లేదు. అన్య విషయస్య ఆశ్రయ అన్యాశ్రయ, అన్యాశ్రయ త్యాగ అనన్యత. అది డెఫినేషన్. కనుక ఇప్పటి వరకు మనం చాలా విషయాల్ని ఆశ్రయించుకొని బ్రతుకుతూ ఉన్నాం. దేనికి అసలు దేన్నైనా ఆశ్రయించుకోవాలి? అది అన్యాశ్రయాణం త్యాగ, విడిచిపెట్టడం. వాటిని విడిచిపెట్టాలి అనుకుంటే పట్టుకున్న వాటిని విడిచిపెట్టడం అంత తేలిక కాదు, సులభం కాదు. అది ఏదైనా సరే ఒకదానిని పట్టుకొని దానికి అలవాటు పడిన తరువాత, ఇది మనకు చిన్నప్పటి నుంచే ఉంది. పిల్లవాడు నోట్లో బొటన వేలు వేసుకున్నాడు అనుకోండి, అది తీయించడం చాలా కష్టం అవుతుంది. లాలాపానమివ అంగుష్టే బాలానాం క్షీర విబ్రహ్మ. వాడికి ఒక అభిప్రాయం పడిపోయింది. ఈ అంగుష్టం బొటన వేలు ఏదైతే ఉందో దీంట్లో నుంచి పాలు వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం వాడికి ఉంది కనుక వాడు నిరంతరం దాన్ని చప్పరిస్తూనే ఉంటాడు. ఒకవేళ మనం వాడిని సామధాన భేద దండోపాయాలతో మనం ఎన్ని చేసినా మన ముందు చేయడేమో కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తగిలిస్తాడు వాడి జ్ఞానం వచ్చేంత వరకు. కాబట్టి ఏ విషయం కూడా అట్లాగే ఉంటుంది. మనం పెరుగుతున్నప్పుడు కూడా బాగా పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకుంటే ఏవైతే మనం పాలు పోసి పెంచుతూ ఉంటామో ఈ అలవాట్లని అంత తేలిగ్గా వదిలించుకోలేం. కనుక ఏ విషయంలో కూడాను ఏది మనం ఆలోచించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఒక అలవాటుగా మారుతూ ఉంది నాకు, ఇది ఉండదగినటువంటి భావం అవునా కాదా అనేటువంటి నిత్యానిత్య వివేకం నిరంతరం కూడా మనిషి మనసులో ఉండాలి. లేకపోతే ఒక దశలో దేనిని ఆశ్రయించుకోకూడదో వాటిని ఆశ్రయించుకుంటాం, తగులుకుంటాం వాటికి.
ఆ తగులుకున్న వాటిని, తగిలించుకున్న వాటిని తొలగించుకోవడం కష్టం. కాబట్టి అన్యాశ్రయాణం. ఇప్పుడు చాలా వాటిని అసలు ఎందుకు ఆశ్రయించుకుంటావు నువ్వు? వాటి వల్ల నేను రక్షణను పొందుతాను కనుక, రక్షస్యతి ఇది విశ్వాస, అవి నన్ను రక్షిస్తాయి అనేటువంటి భావన నాకుంది. నిన్ను రక్షించేటువంటి చెప్పు. అందువల్ల మన పరుగులు ఆ వైపు పోతూ ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. ఊరికే కాదు మనిషి. ఇప్పుడు కొందరు అనొచ్చు, నీకు డబ్బు ఎందుకయ్యా, నీకు పదవి ఎందుకయ్యా, నీకు అది ఎందుకు, ఇది ఎందుకని. అది ఎందుకని నువ్వు అనొచ్చు, కానీ అవి ఎందుకు అతనికి తెలుసు. అతనికి ఒక అభిప్రాయం ఉంది, అవి నన్ను రక్షిస్తాయి. రక్షస్యతి ఇది విశ్వాస. ఆ విశ్వాసం దృఢంగా ఉంది. ఏమి రక్షిస్తాయి నీకు? ఏవైతే తనను రక్షిస్తాయి అనుకుంటాడో వాటిని ఆశ్రయించుకొని జీవిస్తాడు. ఎంతవరకు? అవి రక్షించవని తెలిసినంత వరకు. ప్లీజ్. కాబట్టి ధనం కావాలి మనిషికి. నువ్వెన్నైనా చెప్పు, ధనం వెంట పరిగెత్తాడు. ఆయనకు ఒక అభిప్రాయం ఉంది, ధనం నన్ను రక్షిస్తుంది. వాళ్ళు ఎన్నైనా చెప్పనివ్వండి, వాళ్ళు అనొచ్చు, కేవలం భోజనమే కదటయా, ఇళ్ళే కదా, మనకు బట్టలే కదా, ఇంతకన్నా ఏం కావాలి, జరిగిపోతా ఉంది కదా, ఎన్నెన్నో చెబుతారు. కానీ రేపు నాకు భయంకరమైనటువంటి వ్యాధి వస్తే ఎట్లా? ఏ 10 లక్షలు అయితే కానీ అది నయమయ్యేటువంటి అవకాశం లేదనేటువంటి వ్యాధి కనుక నాకు వస్తే అప్పుడు ఏం చేయాలి నేను? ఇంకెన్నో ఆలోచిస్తాడు, ఎన్ని అనుభవంలో ఉన్నాయి. అదిగో అక్కడ ఎవరికో కెమోథెరపీ జరిగింది, రేపు నాకు జరిగింది అంటాడు. రాలేదు కదా సార్, వస్తే సరే వస్తుంది. వచ్చింది అనుకోండి, డబ్బు నీ దగ్గర ఉంది అనుకోండి, నేను రక్షిస్తుందే? అది క్వశ్చన్. ఎక్కడుంది అసలు? కీ పాయింట్ పట్టుకోవాలి. కనుక ధనమే గనక మనకు వచ్చే అపాయాలన్నింటినీ తొలగించేటట్లయితే ఈ ప్రపంచంలో ధనికులందరూ నిరపాయంగా ఉండాలి, ఏ అపాయం లేని వాళ్ళు అయి ఉండాలి. మనం చూస్తున్నాం కదా, ధనికులే మన కళ్ళ ముందు పోతూ ఉన్నారు కదా, పదవుల్లో ఉండేవాళ్ళు పోతున్నారు కదా, ఎప్పుడు ఎవరు ఊడిపోతారో అర్థం కాకుండా ఉంది కదా. కాబట్టి ధనం ఉండినా లేదు, జనం ఉండాలి. అది ఆయన సర్కిల్ చాలా పెద్దదట. ఏమి సర్కిల్? అది సర్కిల్ ఆఫ్ సంసార్. అది సర్కిల్ అంటే. ఎందుకు సార్ సర్కిల్? సర్కిల్ వద్దు, సర్కిల్ ఇన్స్పెక్టర్ వద్దు, సబ్ ఇన్స్పెక్టర్ వద్దు. సర్కిల్ ఎందుకంటున్నాను నీకు అంటే, ఒకటి, నాకే కష్టం వచ్చినా సరే 10 మంది నాకు తోడుగా ఉంటారు అనేటువంటి భావన. ఏమీ ఉండరు సార్. ఎవరి మీద నువ్వు డిపెండ్ అవుతావో అతను ఏ స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకో. నీకు సహాయం చేసేటువంటి వాడు తను కనుక సేఫ్గా ఉంటే, రక్షణగా ఉంటే, ఆయనకి ఏ కష్టం లేకుండా ఉంటే, తనను తాను రక్షించుకోగలిగేటువంటి పరిస్థితిలో తానుంటే నిన్ను సేవ్ చేస్తాడేమో. ఎవరికొంది ఈ ప్రపంచంలో ప్రొటెక్షన్? ప్లీజ్. కాబట్టి ధనం రక్షిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది కనుక ధనం వెంట పరిగెత్తుతూ ఉండరు. నథింగ్ రాంగ్. ప్లీజ్. జనం కనుక ఎక్కువ ఉంటే వాళ్ళ వల్ల నాకు రక్షణ పొందుతారు అనుకుంటూ జనం చుట్టూ తిరుగుతూ ఉండరు. రాంగ్. కాదు, నేను అనడంలే, తప్పని అనడంలే. రాజకీయవేత్తల చుట్టూ తిరిగామనుకోండి, తప్పులేదు. ఎందుకని? వాళ్ళేదో రక్షిస్తారని. వాళ్ళు ఎప్పుడు రక్షిస్తారో, వాళ్ళ పరిస్థితి ఎక్కడుంటుందో, వాళ్ళు ఎక్కడుంటారో, క్యా బాత్ హై. ఇవన్నీ ఆశ్రయస్థానాలు అయిపోయినాయి మనకు. అది వచ్చిన బాధ. నాకు స్టేటస్ ఉంది అంటాడు. దేనికి స్టేటస్? నాకు ఆరోగ్యం ఉంది అంటాడు. ఆరోగ్యం పోవడానికి ఎంత టైం పడుతుంది? మా కురు ధన జన యౌవన గర్వం మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కలహ సర్వం. మా కురు ధనంజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కలహ సర్వం. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేషాత్ కలహ సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయం ఇదం అఖిలం హిత్వా మాయామయమిదం
అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా కొరు ఈ పని ఎప్పుడు చేయొద్దంటున్నారు స్వాములు ఆచార్యులు వారు. ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం. ఒక్క క్షణంలో కాలం సమస్తాన్ని తుడిచిపెట్టుకుపోద్ది, ఏమీ మిగలదు. నాకు ధనం ఉన్నది, ఒక్క యాక్సిడెంట్తో సరిపోదు, మిగలదు. మాకురు ధన జనం ఉన్నారు సర్కిల్. యవ్వన మంచి యవ్వనంలో ఉన్నాను, ఏదో వృద్ధాప్యంలో ఉండేవాళ్లే కాదు చనిపోయేది ఈ ప్రపంచంలో. బాగా ఆరోగ్యకరంగా ఉండేటువంటి వాళ్ళు యవ్వనంలో ఉండేవాళ్ళు కూడా చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. హరతి నిమేషాత కాలః సర్వం. కాలం ఈ సమస్తాన్ని ఒక్క క్షణంలో తుడిచేస్తుంది. ఎందుకని? ఇది మాయామయం. ఇదం జగత్ సర్వం మాయామయం, మిథ్యారూపం. అఖిలం బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ. కాబట్టి భగవంతుడిని పొందడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడు విదిత్వ, తెలుసుకొని ఏవి మనకు ఆశ్రయ స్థానాలు తెలిస్తే ఈ ధన జన యవన వీటి మీద పోదు మనసు. అది ఉండని నష్టం లేదు. జీవితంలో కావాలి అవన్నీ కూడా, అవన్నీ అవసరాలు, కానీ అవే అవసరాలు కాదు. ఏది ప్రధానమైనటువంటి అవసరమో దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ నాకు ఉన్నవి అని మనం అనుకున్న ఇదం జగత్ సర్వం మాయామయం జగన్మిథ్య. అది దృశ్యత్వాత్, సుప్తికా రూప్యత్వాత్, సుప్తికా రజతత్వాత్. కాబట్టి ముత్యపు చెప్పలో వెండి కనపడ్డట్టే ఉంది ఈ ప్రపంచంలో. ఎక్కడ చూసినా ఏదైనా అట్లాగే ఉంది. వీటిని ఆశ్రయించుకొని మనం సాధించేది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వాడు పరాభక్తిలో ఉండేటువంటి వాడు. కనుక ఈ ముఖ్య భక్తి ఎవరికైతే అర్థమైందో, ప్రేమ స్వరూపము అమృత స్వరూపం అనేది కనుక అర్థమైతే, నేను సక్రమంగా చెప్పగలిగి ఉంటే మీకు అర్థమయ్యేటట్టుగా రెండవ సూత్రం మనకు అర్థమైనప్పుడే అయిపోయింది. ఇక ఈ ప్రపంచంలో మనం ప్రేమించదగింది ఏది లేదు భగవంతుని తప్ప అని. కాబట్టి అందరితో కలిసి జీవించవచ్చు. కానీ డిపెండెన్సీ ఎంతవరకు అనేది, వాడి మీద ఆధారపడి మన జీవితానికి రక్షణ ఎక్కడుంది, ఉండే అవకాశం లేదు గనక అన్య ఆశ్రయాణ త్యాగ. ఇది గనక మనకు అర్థమైతే, ఏటినైతే మనం ఆశ్రయించుకొని ఈరోజు ఉన్నాం వాటిని త్యాగం చేస్తాం, విడిచిపెట్టేస్తాం. ఎందుకని? అవి కూడా నశించేవని మనకు తెలుసు. ధనం ఉందా అది పోతుంది, పదం ఉందా అది పోతుంది, బంధువులు ఉన్నారా పోతారు, ఎవరైనా పోతారు. ఎవరితో మన సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్నా ఒకరోజు వాళ్ళు ఎంత ప్రాణతుల్యమైనటువంటి వాళ్ళైనా కావచ్చు, ఒకరోజు మనం వాళ్ళనన్నా పోగొట్టుకోవాలి, లేదా వాళ్ళు మనన్నైనా పోగొట్టుకోవాలి. ఇది అనివార్య జీవన సత్యం. దీన్ని తొలగించుకునే అవకాశం లేదు. వైరాగ్యం కలిగిన వాడికి ఇది అర్థమవుతుంది. విరక్తస్య భావః. ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నశించేవే గనక, ఎవరి మీదైతే నేను ఆధారపడి జీవిస్తున్నానో వాళ్ళకే రక్షణ లేకుండా ఉండేటువంటి ఈ ప్రపంచంలో వాళ్ళ వల్ల నాకేం వస్తుంది రక్షణ? దేనివల్ల రాదు. మందుల వల్ల రక్షణ వస్తుంది. మందుల వల్ల రక్షణ వచ్చినట్టయితే ఫార్మస్యూటికల్స్ వాళ్ళంతా ఎప్పుడు చిరంజీవులాగా ఉంటారు. ఏం రావు. మందులు పనిచేస్తాయి. వ్యాధి వచ్చినప్పుడు మందులు వాడాలి తప్పనిసరి. అవే రక్షిస్తాయి అనుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి మందుల్ని మనం వినియోగించుకుంటాం. మన ప్రారంభం ఉపయోగపడినంత కాలం అవి ఉపయోగపడతాయి, ఆ తరువాత ఉపయోగపడకుండా పోతాయి. అందుకని వైద్యో నారాయణ హరి అని శాస్త్రం అంటే మేమంతా నారాయణుని తిరుగుతున్నారు. కాదు సార్, నిన్ను చూసినప్పుడు నారాయణుని చూసుకోమని చెప్తుంది శాస్త్రం. అంతగా ఇంకేం లేదు. అర్థమవుతుంది. కోపడరు కదా? కాదు, ఎందుకంటున్నానంటే నన్ను ఎదురుగానే పెట్టుకొని మాట్లాడుతున్నాడు. మరి ఆయనలో ఇప్పుడు వైద్యుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి? మనకి ట్రీట్ చేస్తున్నాడు. ఆయనకి సాధ్యపడని జబ్బు వస్తే వేరే హాస్పిటల్ పోతాడు. నాకు తెలిసి ఒక డాక్టర్ గారు ఉన్నారు, అందరికి పొడుస్తుంటాడు రోజు. ఆయనకి పోవడానికి మాత్రం వేరే వాళ్ళు కావాలి. ఎందుకో తెలుసా? ఎందుకో స్వామీజీ, అది దేహాభిమానం.
మా దేహాలను అయితే పొడుస్తావా? కాబట్టి ఇది నాది గనక పొడవలేను, మంచిది, అట్లాగే చూసుకోవడం మంచిది. కానీ నిలిచే అవకాశం లేదు అంటున్నాను. కాబట్టి రక్షణ అయిపోద్ది. ఏంటయ్యా బాధపడుతున్నావు? నా పరిస్థితులండి ఇట్లా అయిపోయినాయి. అదే గనక అతను ఉంటే నా పరిస్థితి ఇట్లా అయ్యి ఉండేది కాదు అంటున్నారా? అతను ఉంటే పరిస్థితి ఇట్లా అయ్యి ఉండేది కాదు, ఏమో ఇంకా వరస్ట్ అయి ఉండొచ్చేమో. ఆయన ఉండుంటే ఎట్లుంటావండి పరిస్థితులు? ఇప్పుడు పరిస్థితులు ఇంత దారుణంగా మారిపోయినాయి. కానీ అతనే గనక ఉండుంటే ఇంకా వరస్ట్ అయి ఉండేమో. ఎవరికి తెలుసు? నీకు తెలుసా చెప్పు. ఇవంతా ఎందుకంటే ఇప్పుడు మనం బాగలేని కనుక. ఒకప్పుడు ఉన్న ఆయన ఎవరో, ఆయన ఇంట్లో ఉన్నాడో, సమాజంలో ఉన్నాడో, దేశంలో ఉన్నాడో, ప్రభుత్వంలో ఉన్నాడో నాకు తెలియదు. కానీ ఆ ఉన్నవాళ్ళు ఎవరిని గురించి అయితే నువ్వు రెఫర్ చేస్తూ ఉన్నావో ఆ వ్యక్తి ఉండడం వల్ల ఆ రోజుల్లో నాకు చాలా ఆనందంగా ఉండింది. ఆ వ్యక్తి లేడు, అందువల్ల ఈరోజు దుఃఖపడుతూ ఉన్నారు. అండర్స్టాండ్? తండ్రి ఉన్నాడండి, ఆయన అన్నీ చూసుకునేవాడు, ఆయన లేడు. అన్నున్నాడండి, ఆయన అన్నీ చూసుకునేవాడు, ఇంకో లేడు. భార్య ఉండిందండి, ఆవిడ అన్నీ చూసుకునేది లేదు. భర్త ఉన్నాడండి, నాకు ఈ కష్టం ఉండేదే కాదు, పిల్లల్ని పెంచలేకపోతున్నాను. ఎందుకంటే ఆ పోయినటువంటి వ్యక్తి ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్నప్పుడు దాని అర్థం ఏంటి? ఆ రోజు ఉండి నీకు ఎవడైతే రక్షణగా ఉన్నాడో వాడు ఎప్పుడూ ఉండే అవకాశం లేదని అర్థమవుతుందా లేదా? మరి నిన్నటిది ఈ రోజు ఏంటో ఈ రోజు రేపు అంతే. ఇది కనుక మనకు అర్థమైంది అనుకోండి, అందరినీ రక్షించేవాడు ఎవడు ఈ ప్రపంచంలో అనే వైపు మనసు తిరుగుతుంది. అర్థమవుతుంది? ఇప్పుడు నీకు దాహం ఉండొచ్చు బాబు, నీకు దాహం ఉందని దేన్ని ఆశ్రయించుకున్నావు నువ్వు? స్వామి చెప్పు. కుళాయిని స్వామి, కుళాయిలో నీళ్ళు రాకపోతే, ట్యాంకును స్వామి, ట్యాంకులో నీళ్ళు రాకపోతే, బావిని స్వామి, మా ఇంట్లో ఉండే బావిని స్వామి, బావిలో నీళ్ళు ఇంకిపోతే. అర్థమైన వాడికి ఒకటే ఉంటుంది, నేను బావి మీద ఆధారపడి ఉన్నాను, నేను ట్యాంక్ మీద ఆధారపడి ఉన్నాను, నేను ట్యాప్ మీద ఆధారపడి ఉన్నాను, నేను లేకపోతే చెరువు మీద ఆధారపడి ఉన్నాను అన్నాడు. నీళ్ల మీద ఆధారపడి ఉన్నాను. రసోహం అప్సు కౌంతేయ, ఆ నీటిగా ఆధారంగా అయినటువంటి పరమేశ్వరుడు ఎవరో, ఆ ఫార్ములా ఎవరిదో H2O, ఆయన మీద నేను ఆధారపడి ఉన్నాను. అర్థమవుతుంది? నీళ్ళ మీద నువ్వు ఆధారపడి ఉన్నావు. కానీ బాగా అర్థం చేసుకోండి, దాహం పోవాలంటే నీళ్లు తాగాలి. మరి నీటి మీద నువ్వు ఆధారపడి ఉన్నావు, కానీ బావి మీద, ట్యాప్ మీద కాదు నువ్వు ఆధారపడి ఉండేది. అక్కడి నుంచి నీళ్లు రావచ్చు, రాకుండా పోవచ్చు, కానీ నీళ్లు మాత్రం నీకు ప్రధానంగా ఉండాలి. కాబట్టి ఆ వ్యక్తి వల్ల, ఈ వ్యక్తి వల్ల ఆయన ఉంటే బాగుండేది, ఈయనుంటే లాభం లేదు సార్. ఒకవేళ ఆయన ఉన్నా కూడాను, నిప్పు లాంటి నిజం చెబుతున్నా, ఎవ్వరు ఉన్నా సరే దైవం మానుష రూపేణ, ఎవ్వరు మనకు మేలు చేసినా సాక్షాత్తు భగవంతుడి నుంచి అది అందేదే కానీ మనిషి నుంచి అందేది మాత్రం కానే కాదు. ఎందుకన్నా తెలుసా? మనిషి నుంచి కనుక అందేటట్లయితే మనిషి సృష్టికర్త అయిపోతాడు. అండర్స్టాండ్? నీ ప్రారంభంలో అది లేకపోతే చేయలేడు అతను. అందుకని ఒక్కోసారి మన ప్రయత్నాలు ఎంత చేసినా విఫలమైపోతుంటాయి. చూడండి, నీకు రావాల్సింది వస్తుంది, దాన్ని ఎవరూ తీసేయలేరు. నీకు లేని దాన్ని ఎవరూ ఇవ్వలేరు. శాస్త్రీయమైన అవగాహన ఇది అని నమ్మమని చెప్పడం లేదు. కర్మయోగ సిద్ధాంతం అంతా ఇంతే. కనుక ఏదైతే మనకు రావాలనో యదృచ్ఛా లాభ సంతుష్ట, అప్రార్థిత ఉపనత లాభ తేన సంతుష్ట. నువ్వు కోరకుండా ఏదైతే నీకు వస్తూ ఉందో అదంతా నీ ప్రారంభంలో ఉన్నటువంటి అకౌంట్. అది వస్తూ ఉంది. అది ఎలా రావాలి? కర్మ ఫలాలను ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు, కర్మఫల ప్రదాత. ఆయన దగ్గర నుంచి రావాలి. నీకు మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. ఎందుకని? నీ కర్మలకు ఫలితాలు ఇవ్వాలంటే ఆయనకి సర్వజ్ఞత్వం ఉండాలి. ఇక్కడ చేసినటువంటి కర్మలే కాదు, ఏ ఏ జన్మల్లో మనం ఆచరించామో ఆ కర్మలన్నీ కూడా తెలిసిన వాడు అయి ఉండాలి. ఎప్పుడు ఏ కర్మలు ఆచరించాడు, ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అనేటువంటిది సంపూర్ణంగా తెలిసి మనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు ఒక్కడే, కానీ మరొకడు కాదు. మనిషికి ఎట్లా ఇస్తాడు? ఆయన ఎట్లా ఇస్తాడు ఫలితాలు? ఆయనకి ఏం తెలుసని ఇస్తాడు? కాబట్టి అలా ఇచ్చేటువంటి పరమేశ్వరుడు కర్మఫల ప్రదాత డైరెక్ట్గా నీ ముందుకు వచ్చి పోస్ట్ మ్యాన్ లాగా నీకు అందించలేడు గనక. అండర్స్టాండ్? దైవం మానుష రూపేణ, అది ఎవరో ఒకరి ద్వారా నీకు అందుతూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావో తెలుసా, నేనేం చేస్తున్నావో తెలుసా? ఆ ఇచ్చేటువంటి వాడే దేవుడిలా కనపడుతున్నాడు మనకు, ఆ వెనకుండేటువంటి వాడు కనపడడం లేదు. అండర్స్టాండ్? కాబట్టి వీళ్ళ మీద కాదు ఆశ్రయం, వీళ్ళు ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళు కేవలం. కాబట్టి అన్యాశ్రయాణం,
ఇలా అనేకమైన విషయాల మీద ఆశ్రయించుకొని మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కాదు సార్, కాదు. అన్యాశ్రయాణం, సమస్త ఆశ్రయాలు ఏవైతే ఇప్పుడు మనం ఇవి మనం రక్షిస్తాయని ఆశ్రయించుకొని ఉన్నామో త్యాగ, వాటిని వదిలిపెట్టేయడమే. వదిలిపెట్టడం అంటే భావనలో భావత్యాగం, మనసులో ఉండేటువంటి భావనలు వీటిని కనుక తొలగించేసినట్లయితే అప్పుడు మనకు సత్యం తెలిసి వస్తుంది. ఎందుకని వీటన్నిటికీ ఆధారమైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మను ఆశ్రయించుకొని బ్రతకాలి. ప్లీజ్, క్లియర్గా ఉంది కదా భగవద్గీతలో. మదాశ్రయ యోగం యుంజన్. హే అర్జున, నీకు నా మీద కనుక ఆసక్తి ఉంటే నన్నే ఆశ్రయించుకొని జీవిస్తావు. కాబట్టి ముందు నీకు ఆసక్తి రావాలి. ఎప్పుడైతే అన్య విషయాల యందు నీకు ఆసక్తి ఉందో అన్య విషయాల మీదనే నీకు ఆశ్రయం కూడా ఉంది. పరమేశ్వరుని ఆశ్రయించుకోవాలనుకో, అప్పుడు పరమేశ్వరుడి ఆశ్రయ స్థానం, షెల్టర్ అక్కడే ఉంది మనకు అనేది అర్థం కావాలి. అన్యాశ్రయానం త్యాగ అప్పుడు జరుగుతుంది. కాబట్టి మదాశ్రయ, నన్ను ఆశ్రయించుకొని ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? జ్ఞాత్వ, అది తెలిస్తేనే. విదిత్వ, ఏమని తెలియాలి? ఏమని తెలియాలి? నా జీవితం అంతా పరమేశ్వరుడి మీదనే ఆధారపడి ఉంది. శ్వాసల మీద ఆధారపడి లేదు, శ్వాసల్ని కదిలించేవాడి మీద ఆధారపడి ఉంది. కోట్లాది లక్షలాది శ్వాసలు తీసుకోవచ్చు, కానీ ప్రాణం పోయేటప్పుడు ఒకే శ్వాస, అంతే, ఎక్కడో ఆగుతుందంతేను. కాబట్టి ఇన్ని శ్వాసలు నేను పీలుస్తూ ఉంటే ఏది నా చివరి శ్వాస నాకు తెలిసి రావడం లేదు. అది ఎవరికి తెలుసు? సర్వజ్ఞుడికి తెలుసు. సర్వజ్ఞుని చేతిలో ఉంది. ఈరోజు నేను జీవిస్తున్నా, ఏ రోజు ఈ దేహం శవంగా మిగిలిపోతుందో పరమేశ్వరుడు అకౌంట్లో ఉంది. అది ఆయన బుక్ తీస్తే కనపడుతుంది. ప్రారబ్ధాన్ని అనుభవించడం కోసమే వచ్చిన శరీరం, ప్రారబ్ధానుభవం కోసమే వచ్చింది కనుక ఆ అనుభవం అయిపోయిన తరువాత, ప్రారబ్ధానుభవం తీరిపోయిన తర్వాత క్షణం ఉండమంటే ఈ దేహం ఉండదు. ఎంతవరకు ఈ ప్రారబ్ధం ఉందో పరమేశ్వరుడికే తెలుసు. కాబట్టి నా జీవనానికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడి మీద ఆధారపడి జీవించడమే భగవదాశ్రయం లేదా అన్యాశ్రయం. ప్లీజ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది తన మనుగడకు ఆధారమైనటువంటి జలాన్ని ఒక్క క్షణం వదిలిపెట్టదు చేప. అది ఎంత దుర్గంధ భూయిష్టంగా ఉండినా దాంట్లో ఇంత సుగంధం ఉందా అనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తే. చేప దుర్గంధంగా ఉండొచ్చేమో కానీ దాంట్లో ఎంత సౌరభం, ఎంత సుమభావాలు ఉన్నాయి అందులో. తన జీవితానికి ఆధారమైనటువంటిది, తన మనుగడకు ఆధారమైనటువంటిది జలం. ఒక్క క్షణం వదిలిపెట్టలేదు. చేపని నీటి నుండి తీసి బయటేయండి, ఒక్క క్షణం ఉండలేదు, అల్లాడిపోతుంది. ఎందుకని? నీటి వల్ల నేను బ్రతుకుతూ ఉన్నాను గనక, ఈ జలమే ఆధారం గనక, దీన్ని ఆశ్రయస్థానం నాకు ఇదే గనక, దీన్ని ఆశ్రయించుకొని నేను జీవిస్తూ ఉన్నాను గనక, నా బ్రతుకుకు, నా మనుగడకు ఆధారమైనటువంటి జలాన్ని విడిచిపెట్టి నేను జీవించలేను అనేటువంటి జ్ఞానం మత్స్యానికి ఉంది, చేపకుంది. తుంభయే సరోవరు మై బన్నీ మచ్చియా, తుంభయే సరోవరు మై బన్నీ మచ్చియా, తుంభయే సరోవరు మై బనీ पतिया जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ो रे, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ो रे, जो तुम तोड़ो पिया. तोरो प्रीत तोड़ कृष्ण कौन संग तोड़ो, जो तुम तोड़ो पिया मैं नहीं तोड़ो रे, जो तुम तोड़ो पिया. నువ్వు నన్ను వదిలిపెట్టచ్చు కానీ కృష్ణ, నేను నిన్ను వదిలిపెట్టలేను. తుంభయే సరోవరు మైబని మచ్చియ, నీవనేటువంటి సరోవరంలో నేను ఒక చేపను.
అది అవగాహన. మీరాబాయి అంటది. కాబట్టి తన మనుగడకు ఆధారమైనటువంటి జలాన్ని వదిలిపెట్టి చేప ఏ విధంగా అయితే జీవించలేకపోతూ ఉందో, నా జీవితానికి ఆధారమైనటువంటి నిన్ను వదిలిపెట్టి, ఆశ్రయమైనటువంటి నిన్ను వదిలిపెట్టి, ఆశ్రయస్థానాన్ని నిన్ను వదిలిపెట్టి అన్యాశ్రయాలను నేను ఎప్పుడు కూడాను ఆశ్రయించను. అవి నాకు అవసరం లేదు. తుంభయే తరూవరు మైబని పక్షియ, ఇదొక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ. కాబట్టి తన మనుగడకు ఆధారమైనటువంటి జలాన్ని చేప ఎట్లాగైతే వదిలిపెట్టడం లేదో అలాగే నిన్ను విస్మరించి నేను జీవించలేను. నంబర్ 1. రెండవది, ఒకవేళ కనుక విస్మరించి ప్రపంచంలోకి వెళ్ళిన, అన్యాశ్రయాలకు వెళ్ళినా ఏం జరుగుతుందో తెలుసా? ఓ చెట్టు మీద ఉండేటువంటి పక్షి అక్కడి నుంచి కనుక ఎగిరితే, ఎంతసేపు అది ఎగిరినా రెక్కలు నొప్పి పుట్టినప్పుడు మళ్ళీ వచ్చి చెట్టు మీదనే ఎట్లాగైతే వాలాలనో, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి రుగ్మతల మధ్య అవసరం లేని వాటినన్నింటినీ అవసరాలుగా భావించుకొని నేను ఎగురుతూ ఉండినా అలిసిపోయిన రోజు నీ పాదపద్మాలు చేరితే తప్ప నాణ్య పంధ విద్యతే అయరాయ, మరొక మార్గం అంటూ నాకు అనిపించడం లేదు. ఈ భావన సుస్థిరంగా దృఢంగా ఎవరిలో అయితే నిలబడిపోయి ఉంటుందో అటువంటి వాళ్ళు భగవంతుణ్ణే పొందుతారు. భగవంతుణ్ణి పొందుతారంటే అన్యాశ్రయాణ త్యాగ. క్లియర్. భగవంతుడిని ఆశ్రయించుకొని ఉన్నాడు. మరి భగవంతుడిని ఆశ్రయించుకొని ఉండేటువంటి వాడు, భగవంతుని పొందాలనుకునేటువంటి వాడు భగవంతుని తప్ప మరొక దాన్ని ఎందుకు దాని వెంట పరిగెత్తాడు అని తెలియక ద్వారకకు పోయారు కదా ఇద్దరు. ఇద్దరికి రక్షణ కావాలా? చూడండి తమాషా. అన్యాశ్రయాలని మనం ఏవైతే అంటున్నామో అవి రక్షణనిస్తాయా లేక భగవంతుడు రక్షణనిస్తాడా? ఇద్దరు వెళ్ళారు కదా ద్వారకకి. అర్జునుడు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు. ఇద్దరు ద్వారకకి వెళ్ళారు కురుక్షేత్రం ముందు. చూసారా? ఇక్కడ తెలుస్తుంది మనకు అన్యాశ్రయాణం త్యాగ అంటే. ముందు వచ్చిన వాడు దుర్యోధనుడు, తాను ముందు చూచింది అర్జునుడిని. ఇది కదా కాన్ఫ్లిక్ట్ అక్కడ. సరేననుకోండి, అవకాశం అర్జునుడికి. దుర్యోధనుడి మనసు ఎట్లా ఉంది? ఒకటే చెప్పాడు, 10 లక్షల మంది సైన్యం వస్తారు ఒకవైపు, మీతో కలిసి యుద్ధం చేస్తారు. ఎందుకంటే ఇద్దరు వచ్చారు గనక, ఇద్దరు కావలసిన వాళ్లే గనక నా దగ్గరికి ఇద్దరు వచ్చినప్పుడు ఎవరిని తిప్పి పంపను నేను. చతుర్విధా భజంతేమా జనా సుకృతిన అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానిచ భరతర్షభ. అర్జున, డబ్బు కోసం వచ్చేవాడు కూడా ఉంటాడు, గోవిందా గోవిందా అంటూ పరిగెత్తాడు. ఎక్కువ 90% వాళ్ళే నాకు తెలుసు. సరేనా? వాళ్ళకి ఏం కావాలి? అర్థార్థి, డబ్బు కావాలి. అవో తీసుకొని పో, పాపం ఏమడిగితే అది ఇస్తా. ఎందుకని నేను తప్ప ఎవరున్నారు ఇవ్వడానికి? ఇస్తాను. కానీ పెద్దగా వాళ్ళని చూడాలని నాకు అనిపించదు. వాళ్ళు వచ్చి నన్ను చూస్తారు. వాళ్ళు నన్ను చూసినా కూడాను వాళ్ళ మనసు ఎక్కడ ఉంటుంది తెలుసా? పోయినసారి 1,00,000 రూపాయలు ఇచ్చావు కదా, ఈసారి 2 లక్షలు అని ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ధనం మీదనే ఉంటుంది కనుక, ఆవిడ కూడా నా హ్యాండ్ ఓవర్లోనే ఉంది కనుక నేను ఆవిడతో చెప్తాను ఫోన్ చేసి, అదిగో అతను వచ్చాడు చూడని. నేను చూడాల్సిన అవసరం లేదు. నన్ను చూడాలనుకునేవాడిని నేను చూస్తా, ఆవిడని చూడాలనుకుంటే ఆవిడ ఫోన్ చేస్తా. అంతే, సింపుల్. అందువల్ల టెక్నిక్ ఉంది. కలో వెంకటనాయక. ఈ కలియుగంలో అందరికీ సరిపోయాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ మనం గుంజి గుంజి గుంజి, ఇప్పుడు పాలు తీస్తారు చూడు ఆవు దగ్గరకు పోయి, వాడు చెంబు ఇస్తుంది అనుకోండి పాలు, 2 చెంబులు ఇచ్చినా కూడా లాస్ట్లో ఇట్లని ఇంకేమన్నా వస్తుంది అనుకుంటా. ఇంత పట్టుదల ఉంది కనుక అంతకు మించిన పట్టుదల కలిగిన దేవుడు. మనది సరళ వడ్డీ అయితే ఆయనది చక్ర వడ్డీ. అది కదా వడ్డీ కాసుల వాడు అంటే కొద్ది ఎగ్జామ్స్ ఏమని అడుగుతూ పోవడం. అది ఎంత వడ్డీ తీసుకుంటావు మా దగ్గర అని అర్థమవుతుంది. కాబట్టి నన్ను చూడాలని వచ్చారనుకోండి, నేను చూస్తా. ఆవిడ కోసం వచ్చారనుకోండి, ఆవిడ ఫోన్ చేస్తా. వాళ్ళని చూడండి నేను. కానీ నా దర్శనం అయితేనే ఆవిడ కూడా, ఎందుకంటే ఆవిడ ఫైల్లో మళ్ళీ నేనే సంతకం పెట్టాలా, అప్రూవ్డ్ నేనే. మళ్ళీ అర్థమవుతుంది, నోట్ని అప్రూవ్ చేయాల్సింది నేనే. కానీ ఆవిడ అక్కడి నుంచి సబ్మిట్ చేయాలి నాకు. అది ఇదంతా పెద్ద ఆఫీస్ సార్, అర్థమవుతుంది. అందుకని స్వాములే ఎవరైనా ఉండారు ఆ విధంగా. కళ్ళు గప్పేసి నామాలు ఏందండి బాబు? నామాలు ఇక్కడ పెట్టుకుంటాం కానీ కదా,
నామాలు పెట్టుకునే పద్ధతి ఏంటి? ఇక్కడ పెట్టుకుంటాం. ఇంకా కొంత గొప్పవాళ్ళం అయితే ఇతరులు పెడతాం. అర్థమైంది? భగవంతుడు ఎక్కడ పెట్టుకోవడం కళ్ళే కనపడడం లేదు. ఎందుకో తెలుసా? నేను చూడను, నువ్వు వచ్చి నాకు చూడు. భావగ్రాహి జనార్దన, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నన్ను చూడడానికి వచ్చావా? అదిగో పురంధరదాసు వచ్చాడు, నేను కళ్ళు తెరిచాను. అర్థమవుతుంది. ఆది శంకరాచార్య స్వామి వచ్చాడు శ్రీచక్రం వేయడానికి, కళ్ళు తెరిచాను. అట్లా నిన్ను చూడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నన్ను చూడడం కోసం నువ్వు రాలేదు. నీకు అన్యాశ్రయాణం. దుడ్డు తెచ్చుకో, లడ్డు పట్టుకుపో, నాకేం అబ్జెక్షన్ లేదు. నేను కావాలనుకుంటే మాత్రం అన్యాశ్రయాణం త్యాగ. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యా 10 లక్షల సైన్యం ఉంది, రథ గజ త్వరగా పదాదులు, అవి ఒకరి వైపు ఉంటాయి, నేను ఒకరి వైపు ఉంటాను. నేను ఒక్కడనే సింగిల్, ఇంకెవ్వడు రాడు, నా సర్వెంట్ కూడా రాడు కూడా, నేను ఒక్కడనే వస్తాను. వాళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు, నేను యుద్ధం చేయను. అర్థమవుతుంది? కూర్చొని తింటూ ఉంటాడు అంతే. యుద్ధం జరుగుతూ ఉంటే ఈయన తిని మంగళం పాడడమే, చేసేది ఏమీ లేదు. నేనేం చేయను అని అంటే దుర్యోధనుడు మనసు ఎక్కడుంది? యుద్ధం చేయలేని ఇతను ఒక్కడుండి మనకేం ఉపయోగం? 10 లక్షల మంది వచ్చేటప్పుడు రథ గజ త్వరగా పదాదు, నాకు అవి కావాలి అని ఆలోచన. కానీ మొదట అర్జునుడికి ఇస్తే అర్జునుడు ఏమంటాడు? భగవాన్, నాకు నువ్వే కావాలి, నాకు అవన్నీ అవసరం లేదు. ఏమయ్యా, వాళ్ళు యుద్ధం చేస్తారా? నేను చేయను అర్జున, నాకు అవసరమే లేదు. చూడండి తమాషా. అన్యాశ్రయాణం త్యాగ, అది అనన్యమైన భక్తి అర్జునుడంటే. పార్థస్యచ మహాత్మన అన్నాడు సంజయుడు. పార్థుడంటే అర్జునుడు అంటే చిన్న విషయం కాదు, మహాత్ముడు. చూడు, పరమేశ్వరుని ఎన్నుకోగలిగాడు. ఎవడి ప్రపంచంలో మహాత్ముడు అంటే భగవంతుడు ఎవడు ఎన్నుకోగలుగుతాడు వాడే మహాత్ముడు. భగవంతుడిని ఎవడు ఆశ్రయించుకుంటాడో వాడే మహాత్ముడు అవుతాడు ఒకరోజు. అర్థమవుతుంది? మరి అన్ని తీసుకుపోయాడు దుర్యోధనుడు. ఏమైంది? అన్యాశ్రయాణ. అవన్నీ కలిసి ఏం చేయగలిగాయి? ఉద్ధరించగలిగాయి. కాబట్టి ఇది అర్జునుడికి తెలుస్తుంది. కాబట్టి అన్యాశ్రయాలు, సమస్తమైనటువంటి ఏవైతే ఆశ్రయ స్థానాలుగా ఈరోజు మనకు కనపడుతూ ఉన్నాయో, అనిత్యమైనటువంటి ఈ ఆశ్రయాల్ని ఆశ్రయించుకోవడం కాకుండా వాటిని త్యాగం చేసి పరమేశ్వరుణ్ణి ఆశ్రయించుకోవాలి. మామేవ ఆశ్రయం ప్రతిపద్యతే మాం ఏవా, నన్నే ఈశ్వరం పరమేశ్వరం ఏవ. కాబట్టి ఇది కనుక అర్థమైందంటే ఆశ ఏ వైపు కదలదు. ఆశతో కదిలాను శ్వాస నీవు కాగా కృష్ణ, ఒకప్పుడు ఆశతో కదిలాను శ్వాస నీవు కాగా, శ్వాస మిగిలింది ఆశ ఎటో పారిపోయే, శ్వాస ఉన్నంత వరకు శ్వాస లాగు వరకు నీ సేవ, అది కన్విక్షన్. శ్వాస లాగు వరకు నీ సేవ ఆపనయ్యా. ఇది అన్యాశ్రయాణం త్యాగ. కాబట్టి ఒకప్పుడు ఉండొచ్చు ఆశ, తెలియని రోజుల్లో ఉండొచ్చు, తప్పులేదు, ఉంటుంది. మనం సామాన్యులు, పేరు ప్రఖ్యాతుల కోసం, వాటి కోసం, వీటి కోసం మనసులు ఉబలాట పడి ఉంటాయి. కానీ కాలక్రమేణా సుపానుక్రమంగా ఎదుగుతూ వస్తే ఒక దశలో అవి వెతికినా కనపడవు. ఇంతకాలం నాకు కూడా ఉన్నవి ఏమైనాయి, ఎటు పోయినాయి, లేవే అవన్నీ. కనుక ఒకప్పుడు ఉండింది. ఆశతో కదిలాను శ్వాస నీవు కాగా, శ్వాస మిగిలింది ఆశ ఎటో పారిపోయే, శ్వాస లాగు వరకు నీ సేవ ఆపనయ్యా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ. కనుక
మనకి ఏం కావాలో తెలిస్తే మన మనసు అక్కడ ఉంటుంది. అది అడ అందువల్ల ఆసక్తి వచ్చిన తరువాతే ఆశ్రయం ఎప్పుడు కూడాను. కనుక మనకు భగవదాశ్రయం ప్రధానమైనటువంటి విషయం తెలిస్తే అన్యాశ్రయాలు పోతాయి. కనుక ఇప్పుడు అర్థమైంది అనన్యం అంటే ఏంటో. ఆ శ్లోకం అందరూ చెప్పచ్చు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనుష్ఠుప్ ఛందస్సు. ఎంతసేపు పడుతుంది ఆ శ్లోకం? దాంట్లో స్థిరపడాలి. అన్యాశ్రయాణం త్యాగ అనన్యత. కాబట్టి ఆ 9వ సూత్రం ఏదైతే ఉందో తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. 2 పదాలు వచ్చాయి కనుక అనన్యత ఉదాసీనత. అనన్యత అనేటువంటి దానికి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఇది అనన్యత అంటే అన్యాశ్రయాలను త్యాగం చేయడం ఏదైతే ఉందో అది అనన్యత. ఇక ఉదాసీనత ఉంది. లోక వేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత. లోక వేదేషు లోకేషు వేదేషు ఇది తదనుకూలాచరణం. ఇప్పుడు అన్యాశ్రయాల్ని వదిలిపెట్టాం. భగవంతుడే ఏకైక ఆశ్రయంగా మనకు మిగిలిపోయాడు కదా. ఇది అనన్యతలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఉదాసీనత అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఉదాసీనత ఏంటి అంటే లోక వేదేషు అంటే లోక కర్తవ్యేషు వేద కర్తవ్యేషు ఇది. కాబట్టి మనకు కొన్ని లౌకికమైనటువంటి ధర్మాలు ఉన్నాయి మనం ఆచరించవలసినవి. ఆ కర్తవ్యాలు మనం చేస్తూ ఉంటాం. అట్లాగే లౌకిక కర్తవ్యాలతో పాటుగా వేద కర్తవ్యాలు కూడా కొన్ని ఉంటాయి, చేయవలసినటువంటి ఉంటాయి. అవి తర్పణాలు కావచ్చు, తద్దినాలు కావచ్చు, ఏదైనా సరే. కాబట్టి శాస్త్రం నిర్ణయించేటువంటి కూడా కొన్ని ఉంటాయి, మనం చేయాలి. వ్యక్తిగతంగా ఎవరి కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి. అది అక్కడ ఇంకే లేదు. ఎవరెవరు చేసే కర్మలు అందరం ఒకే విధమైనటువంటి కర్మలు చేయలేం. కర్మలు చేయకుండా ఈ ప్రపంచంలో బ్రతకలేం. అందరం కర్మలు చేస్తూ ఉన్నామే కానీ అందరం ఒకే విధమైనటువంటి కర్మలు చేయలేం. ఎందుకని? అందరి అవసరాలు ఒక విధంగా లేవు, అందరి మనసులో ఒక విధంగా లేవు. కాబట్టి ఎవరెవరికి ఏది అవసరమో, ఎవరి మనసులో ఏది కావాలని ఉందో వాళ్ళు ఆ కర్మలు చేస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో. ఈ విధంగా లౌకిక కర్మలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి లోక అంటే లౌకిక కర్తవ్యేషు వేదేషు వైదిక కర్తవ్యేషు ఇది. కాబట్టి లౌకికమైనటువంటి కర్తవ్యాల్లో కానీ వైదిక కర్తవ్యాల్లో కానీ తదనుకూలాచరణం, అది తదనుకూలాచరణం ఏదది? పరాభక్తి, ప్రేమరూపమైనటువంటి భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి, అనన్య భక్తి. అనన్యత తస్మిన్ అనన్యత. ఇప్పుడు చూచాం కదా, అన్యాశ్రయణం త్యాగ, అది అనన్య భక్తి. దానికి అనుకూలంగా ఉండాలి. లోక వేదేషు లౌకిక వైదిక కర్తవ్యేషు వీటిని ఆచరించేటప్పుడు తదనుకూలాచరణం అనన్య భక్తికి అనుకూలంగా ఉండాలి. తద్విరోధిషు దానికి భిన్నంగా ఉండే విషయాల యందు ఉదాసీనత ఉపేక్షాభావం కలిగి ఉండాలి, తటస్థంగా ఉండాలి, ఇండిఫరెంట్గా ఉండాలి, అంతే ఇంకేలేదు. కాబట్టి అంటే అనన్య భక్తి, అనన్యత ఏదైతే ఉందో, అన్యాశ్రయాన్ని త్యాగం చేసినటువంటి అనన్య భక్తి ఏదైతే ఉందో తదనుకూలాచరణం. ఇది భక్తికి విహితాచరణం. ఏది విహితమో ప్లీజ్ దాన్నే ఆచరిస్తూ ఉండడం. ఎందుకని? అటువంటిది ఆచరించడం వల్ల ఇప్పుడు మనలో ఉండేటువంటి భక్తి స్వల్పంగా అల్పంగా ఉండినా తదనుకూలాచరణం గనక వృద్ధి చెందుతూ ఉంటుంది. ప్రతి క్షణ వర్తమానం భక్తి పెరుగుతూ ఉంటుంది. భక్తి పెరిగే కొద్దీ హృదయం శాంతిని అనుభవిస్తూ ఉంటుంది. పరమేశ్వరుడితో మనకు ఉండేటువంటి సంబంధం ధ్రువపడుతూ ఉంటుంది. కాబట్టి విహితాచరణం అంటే ఈ విహితాచరణం మనకేం తెలుస్తుంది? యత్ తదనుకూలాచరణం తత్ ఏది? యత్ యత్ విహితాచరణం వ్యవహృతం శాస్త్రేణ. శాస్త్రం ఏదైతే మనకు చెబుతూ ఉందో ఇది అనన్య భక్తి అని తెలియజేస్తూ ఉంది కదూ. కాబట్టి ఆ విషయాన్ని ఆచరించడం తత్ అనుకూలేన ఆచరణం, అనుకూలాచరణం అనుకూలేన ఆచరణం, దానికి అనుకూలమైనటువంటి ఆచరణాన్ని కొనసాగిస్తూ ఉండడం అంటే భక్తిని రక్షించుకునే పద్ధతి ఇది. ప్లీజ్, ఇప్పుడు ధనాన్ని ఎట్లాగైతే రక్షించుకుంటామో బాబు, ఇప్పుడు ధనం ఉంది మన చేత రక్షించుకుంటాం కదా, దానికి మనకు ఒక పద్ధతి తెలుసు.
ఏదో ఒకటి తెలుసు మనకు, ఎక్కడో ఒకటి పెట్టడం. ఈ ఊరికే పోయేటప్పుడు ఎట్లాగో పోతాయి, రక్షించుకునేది ఏమీ లేదు. నాకు మరి ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక బీరువా ఒకటి చూపెట్టే ఒక ఇంట్లో ఉంటే నేను, స్వామీజీ ఇది ఎట్లా బాగుందండి అని, కొత్తది తెస్తే బాగుంది అని, దాన్ని తీసి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక అర, అక్కడ ఒక అర అండి, బాగానే ఉంది అని. స్వామీజీ ఇక్కడ ఒకటి ఉంది, ఎక్కడ అది అంటే మామూలుగానే ఉంటాయి, మీరు చూసుంటారు. అంటే చూడడానికి మామూలుగా ఉంటుంది, ఇట్లంటే అది పక్కకు వస్తుంది, అట్లా చేయి పెడితే లోపల ఒక లాకర్ ఉందట. ఈ దొంగ తెలీదా? అసలు ఇట్లా చేయమని చెప్పింది వాడే వాళ్ళకి. అసలు నీకు అర్థమైనట్లేదు సార్, వాడే పోయి చెప్పింది ఇట్లా మీరు చేయండి, అట్లా నేను తీసుకుంటానని. కదా, ఎందుకనంటే తప్పు లేదు అంటే అక్కడ పెడితే తీసుకోలేడేమోనని. అంతదాకా వచ్చిన వాడు ఊరికే పోతాడని నేను అనుకోలేదు. నీకు నాకు రక్షణ లేకపోవచ్చు, కానీ దొంగగా కావాల్సినంత రక్షణ ఉంది ఈ సమాజంలో. అందువల్ల వాడు వచ్చాడంటే మాత్రం డెఫినెట్గా దేశం, రానంత వరకు నీది, వచ్చిన తర్వాత వాడిది. ఓకే, ప్రయత్నం చేస్తున్నావు అనుకో, నథింగ్ రాంగ్, ప్రయత్నం చేయొచ్చు అది. కాబట్టి ఇక్కడ కూడాను అనుకూలమైన ఆచరణ ఎందుకో తెలుసా? భక్తిని రక్షించుకోవాలి సార్. ధనాన్ని ఇన్ని కోణాల్లో రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా, విపరీతం. ఇప్పుడు ఒక కూతురు ఉంటుంది, ఆమెను ప్రేమిస్తూ ఉంటాం, అల్లుడు వస్తాను ఇంకా ప్రేమలు ఎక్కువైపోతుంది, కొడుకు ఉంటాడు, కొడుకుని ప్రేమిస్తుంటాం, ఆ తర్వాత కోడలు వస్తుంది అనుకోండి, వాళ్ళకి కనుక అబ్బాయి పుడితే ఇంకా అక్కడ వాడిని ఎత్తుకొని వాడు ఏమన్నా చేయని, గుడ్డలు దడపని, ఏమన్నా దడపని. నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని ప్రేమించడం తప్పు కాదు, ఒక్కొక్కరు మనకు తగులుకుంటా ఉంటే వాళ్ళకు మనం మరీ గాఢంగా తగులుకుపోయి ఈ ఆశ్రయాలను రక్షిస్తాయంటే కొడతాయి దెబ్బ, విపరీతంగా కొడతాయి. ఆ కొట్టినప్పుడు అర్థమవుతుంది, అబ్బా ఇంత దెబ్బ ఫ్యాటల్లోనే, ఇదేం చిన్నది కాదే అనిపిస్తుంది. అందువల్ల ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి. కూరలో ఉప్పు ఎంత ఉండాలి, ఉప్పు లేకపోతే ఎట్లా, అట్లని చెప్పి ఎంత పోస్తే ఎట్లా, ఉప్పే రుచి, ఎంత ఉండాలి అంత ఉండాలి. కూరలో ఉప్పు ఎంత ఉండాలని అంత ఉండాలి, కంటిలో కాటుకు ఎంత ఉండాలని అంత ఉండాలి. ఏదో కాటుకుంటే కళ్ళు బాగుంటాయని కాటుకో కళ్ళు అని ఇంత పెట్టుకొని వస్తే భర్త అంటాడు, ఏంది బాధ, నాకే భయంగా ఉంది, ఏదో కాటుకు పెట్టుకున్నవి మరీ ఎంతేంటని. కాబట్టి దేనికైనా ఒక హద్దు ఉంది కనుక అందరితో కలిసి జీవిస్తున్నాం కదా, అందరినీ ఎట్లా విస్మరిస్తాము అని నువ్వు అనుకోవచ్చు. నో, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, అదే అన్యాశ్రయణం త్యాగ. కాబట్టి తద్విరోధిషు ఉదాసీనత. ఇది ఎందుకో తెలుసా? భక్తిని రక్షించుకోవడానికి. ఒక్కసారి కనుక అది డేంజర్ జోన్లో పడిందే, అనవసరమైనటువంటి కనుక డెవలప్ చేసుకున్నామా, పెరుగుతూ ఉంటే పోతూ ఉంటుంది. బాహుల్యావకాశత్వాత్, శాస్త్రం బాహుల్య అవకాశత్వాత్, పెంచే కొద్దీ పెరుగుతూ ఉంటుంది సార్. కాబట్టి అది ఆగేటువంటి అవకాశమే లేదు. కనుక తద్విరోధిషు ఉదాసీనత, ఉదాసీనత. లోకవేదేషు తదనుకూలాచరణం. ఏంటి చెప్పండి? తదనుకూలాచరణం ఏమీ లేదు. దైవానికి అనుకూలంగా మనం జీవించడం అంటే ఆచరణం అంటున్నాడు కనుక ధర్మబద్ధంగా ఉండేటట్టుగా చూసుకోవడం, అంతే, ఇంకేమీ లేదు. అదే ధర్మాచరణమే అనుకూలాచరణం. ఎందుకని? ధర్మరూపంలో దైవం ఉండడం చేత. స్వకర్మణ తం అభ్యర్చ్య అర్జున సిద్ధిం విందతి మానవ. అద్భుతం. 18వ అధ్యాయం. స్వకర్మణ, స్వస్య కర్మణ, ఏ కర్మ అయితే నువ్వు ఆచరిస్తూ ఉన్నావో దానిని ధర్మబద్ధంగా ఆచరించడం, భగవంతుడికి అనుకూలంగా జీవించడం, అది పరాభక్తి. అప్పుడు నువ్వు మనం భక్తిని రక్షించుకోగలం. అట్లా కాకుండా కాంప్రమైజ్ అయ్యి వేరే విధంగా జీవించామనుకోండి, ఎవరికి నష్టం? కాంప్రమైజ్ అయితే ధర్మంతో కుదరదు. ఇవంతా ధర్మబద్ధంగా జీవించిన వాడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటాడు, డబ్బు ఉండినా లేకపోయినా. అధర్మపరుడు మాత్రం నిద్రపోయే అవకాశం లేనే లేదు. ఎందుకని? ఇతరులకు తెలియపోయిన వాడికి తెలుసు వాడు అధర్మంగా చరించాడని. తను ఏం చేశాడో తనకు తెలుసు. తన మనసు తన దగ్గరే ఉంది, చేసిన మనసు తన దగ్గరే ఉంది, అది జ్ఞాపకం చేస్తూ ఉంది. మనిషి నిద్రపోయే అవకాశం లేదు. కాబట్టి తదనుకూలాచరణం, ఏ విధమైనటువంటి ఆచరణ వల్ల మనం ప్రశాంతతను పొందుతామో దాన్ని ఆచరించాలి తప్ప తద్విరోధిషు, దానికన్నా విరుద్ధంగా ఉందనుకోండి, ధర్మానికి విరుద్ధంగా ఉండేటువంటి దాన్ని వదిలిపెట్టాలి. అవిరుద్ధంగా ఉందనుకోండి, ఓకే, అది కూడా భగవత్ స్వరూపం. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ అర్జున, కోరిక కూడా నా స్వరూపమేరా. నిన్న చెప్పాను కదా,
ఇచ్ఛాశక్తి నేను ఇచ్చింది ఆ కెపాసిటీ. కాకపోతే ధర్మానికి విరుద్ధం కాకుండా నువ్వు ఎన్నెన్నో కోరుకో. ఈ ప్రపంచంలో మహాత్ములు చేస్తారు అనేకమైనటువంటి కార్యక్రమాలు, చూస్తే ఆశ్చర్యమైపోతుంది మనకు. ఒక వివేకానందను చూస్తే, ఒక రామతీర్థను చూస్తే, వాళ్ళ జీవిత కాలంలో ఇంత ఎట్లా సాధించగలిగారని కోరికలు ఉన్నాయి. ధర్మానికి విరుద్ధం కాకుండా ఉన్నాయి, ధర్మానికి విరుద్ధం కాకుండా. అప్పుడే మనలో ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది, ఏ ఘర్షణ లేకుండా ఉంటుంది, ఏ సంఘర్షణ లేకుండా ఉంటుంది. సంఘర్షణ ఉండే మనసులో భక్తి నిలవదు, నిలిచే అవకాశం లేదు. ఎప్పుడైతే మన హృదయం ఘర్షణకు లోనవుతూ ఉందో భక్తి నిలిచే అవకాశం లేదు. ఘర్షణల మధ్య భగవంతుడు నిలబడు. ప్లీజ్ అండర్స్టాండ్. కనుక ఘర్షణ లేనటువంటి జీవనం. ఓకే, స్వకర్మణ తం అభ్యర్చ తం ఈశ్వరం అభ్యర్చ. రాను ఏమవుతుంది, మనం చేసే ప్రతి కర్మ ఈశ్వర కర్మగా మారిపోతుంది. ఇంకంతే, ఇంకేం లేదు. అక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అనేది. పని ఎప్పుడూ పూజ కాదు, భక్తుడు పని చేస్తే పూజ అవుతుంది. ఎందుకని? యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధన. ఏ భగవాన్, నేను చేసే ప్రతి కర్మ కూడా నీకు పూజే. ఎందుకని? నా కర్మలో ఏమో లేదు, ధర్మం ఉంది. ధర్మ రూపంలో నువ్వున్నావు, ధర్మబద్ధంగా నేను జీవిస్తున్నాను గనక, ధర్మ రూపంలో నీవు ఉన్నావు గనక ధర్మాచరణ ఈశ్వర పూజనం. అండర్స్టాండ్? అది అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉండే అవకాశమే లేదు. తద్విరోధిషు అంటే లౌకిక విషయేషు వైదిక విషయేషు. ఉదాహరణకి ఇప్పుడు వేదం చాలా చెప్తూ ఉంది, అయ్యా నువ్వు ఈ విధమైనటువంటి యజ్ఞయాగాదులు చేస్తే నీకు స్వర్గం వస్తుంది అది ఇది అన్నాడు అనుకోండి, భక్తుడు మంచిది సార్ అంట. అంతేగాని సమితిలో ఎత్తుకొని రమ్మంటాడా? లిస్ట్ రాసివ్వండి సార్ యజ్ఞానికి అంటాడా? నో. అదే అక్కడ ఇప్పుడు ఇదే కదా నడుస్తూ ఉండేది. అందువల్ల శాస్త్రాన్ని వినాలి. ఎక్కడ మనం మిస్ అయిపోతున్నామో, లింక్ ఎక్కడ పోతా ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో సమాజం. ఏమో నా జీవితంలో ఆశ్చర్యంగా ఉంది. నేను పుట్టిన ప్రపంచమేనా ఇది? నేను పెరిగిన ప్రపంచమేనా? నేను భగవంతుడి కోసం పరితపించిన ప్రపంచమేనా ఇది? ఏదో కొద్ది గొప్ప తెలిసిన తర్వాత భగవంతుని గురించి నేను ప్రవచించిన ప్రపంచమేనా ఇది? ఒక 45 సంవత్సరాల సేవా జీవనంలో విచిత్రమైపోయింది. ఎక్కడో పోతా ఉందో అర్థం కావడం లేదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అయ్యా నువ్వు కనుక ఇది చేస్తే నీకు అది జరుగుద్ది అంటాడు, ఇది జరుగుద్ది అంటాడు. నువ్వు ఆలయం చుట్టూ ఇన్నిసార్లు తిరుగు అంటాడు. ఆలయ భక్తులు తయారు చేసేవాడు ఉండరే కానీ అచ్యుత భక్తుల్ని తయారు చేసేవాడు ఎప్పుడు కనపడ్డాను. ఏటో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి మనిషికి టెంప్టేషన్. నువ్వు బాగుంటావు, నీ పిల్లలు బాగుంటారు, అది బాగుంటారు, ఇది వాడికి ఏమన్నా బుద్ధి ఉంటే కదా. చెప్పేవాడికి ఉందని నేను అనుకోవడం లేదు, ఎందుకంటే అది బిజినెస్ కనుక దాని గురించి నేను మాట్లాడను. వినేవాడికి ఉండాలి అంటాను. వినేవాడికి అసలు ఏం కావాలి? ఎందుకు నీకు అసలు భగవంతుడు ఎందుకు నీకు? నువ్వు బీ హ్యాపీ, పో సినిమా పో, హాయిగా ఉండు, ఏదో ఉద్యోగం చేసుకో, డబ్బు తెచ్చుకో, వ్యాపారం చేసుకో, డబ్బు తెచ్చుకో, సినిమా పో, పిల్లలతో భార్యతో హాయిగా ఉండు. ఎందుకు నీకు అసలు భగవంతుడని? ఇది పురుషార్థ నిశ్చయం. అసలు భగవంతుడు ఎందుకు కావాలనో తెలియాలి ఫస్ట్. అది డిసైడ్ అయిన తరువాత నేను ఎక్కడికి పోవాలి అనేది కనుక మనిషికి అర్థమైతే ఆ తరువాత నువ్వు ఇటు మొమ్మంటే కూడా పోడు. వాడు పోవాల్సిన చోటుకే పోతాడు. ఇంటి దగ్గర మీరు బయలుదేరారు, మీరు వచ్చేది నిజాం కాలేజ్ గ్రౌండ్కి మార్నింగ్ క్లాస్కి. మీకు తెలుసు మధ్యలో ఎవడైనా మిమ్మల్ని మహబూబ్ కాలేజ్ వరకు తిప్పాడు అనుకోండి, పోరు మీరు. అట్లా మీకు ఇక్కడికే వస్తారు, ఎందుకంటే మీకు తెలుసు కనుక. కాబట్టి ఇది పురుషార్థ నిశ్చయం. అలా ఎంతమంది ఉన్నారు చెప్పండి? కాబట్టి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమే మనకు లేకపోగా ఎటుపోతున్నామో అర్థం కాకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం గనక మాకు స్వర్గం అంటే పరాభక్తిలో ఉండేవాడు నాకు అవసరం లేదంటాడు. మా ఇంట్లో నిన్న ఏమైంది, నూనె లేకుండానే దీపం వెలిగింది. రా మా ఇంటికి కూడా వచ్చి వెలిగిస్తురా. నువ్వు దేనికే? నూనె కొనుక్కో, డబ్బులు ఉన్నాయి కదా, కొనుక్కో. నూనె కొనుక్కోవే, దానికి ఎందుకు? దీపం వెలిగించుకోవడానికి ఇంత పెద్ద విషయం ఎందుకని? కానీ ఒక్కటి, నీ ఇంట్లో వెలిగిన దీపం ఆరిపోకుండా చేయగలవా చెప్పు? నువ్వు కానీ నువ్వు నమ్ముకున్న ఆయన కానీ. వాట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్? నాన్ సెన్స్. ఎక్కడైనా దాంట్లో సెన్స్ ఉందని అడుగుతున్నా నేను, అందుకని నాన్ సెన్స్ అంటాను. చెప్పేవాడు అన్యాయం అయిపోతాడు, వినేవాడు అన్యాయం అయిపోతాడు. ఉభయ భ్రష్టత్వం అంతే, ఇంకేం లేదు, కప్పల తక్కిడే. కనుక రాత్రి చెప్పాడు చూచారా విశ్వామిత్ర మహర్షి, ఈయన యాంతి మహర్షయ, సత్యద్రష్టలైన మహర్షులు ఏ మార్గంలో అయితే నడిచారో దట్ ఇస్ ద ఓన్లీ వే. బాగా గుర్తుపెట్టుకోండి. బాగుపడాలనే వాడికి అదొక్కటే మార్గం చెబుతున్నా. 66 సంవత్సరాల జీవితంలో, 45 సంవత్సరాల సేవా జీవనంలో
ఇంకొకడు తృప్తి పడలేదు. నేను అడుగడుగున చూచాను. 15వ సంవత్సరం వయసు నుండి ఇప్పటి వరకు 65 దాటాయి. 15వ సంవత్సరం వయసు నుంచి చూచాను ఎన్ని పుట్టగొడుగులు పుట్టాయో, 10 రోజుల నుండి ఏవి రాలిపోయినాయో. ఒక్కటే మహర్షి యొక్క వాంగ్మయం ఒక్కటే నిలిచాను. అదొక్కటే సత్యం. ఎందుకని ఇక్కడ బిలీఫ్ సిస్టమ్ ఏమి లేదు, ఎక్కడా లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఉపన్యాసాలు ఎక్కడన్నా విన్నారా మీరు? ఇది నువ్వు నమ్ము అని నేను మాట్లాడడం ఎక్కడైనా విన్నారా మీరు? నేను ఎందుకు మాట్లాడలేదు తెలుసా? శాస్త్రం మాట్లాడలేదు దాంట్లో. శాస్త్రం నువ్వు ఇది నమ్ము అని చెప్పలేదు. నిన్ను ఏది ఆచరించమన్నా సరే సశాస్త్రీయంగా సాంప్రదాయబద్ధంగా నీకు తత్వాన్ని అందించింది తప్ప నేను చెబుతున్నాను కనుక నువ్వు ఇది చేయని శాస్త్రం ఎప్పుడూ చెప్పలేదు. అటువంటి మూఢ విశ్వాసాల మధ్య ఎప్పుడు మన శాస్త్రం లేదు. కనుక హిందూ ధర్మం అంటూ రాముడి ఫోటో పెట్టుకొని, కృష్ణుడి ఫోటో పెట్టుకొని, మరెవరి ఫోటో పెట్టుకొని వేరే మతాల్ని బోధించడం జరుగుతూ ఉంది. నేను వాటి పేర్లు చెప్పను, నాకు తెలుసు అవన్నీ ఏమిటి అనేటువంటిది. సమాజం పోతూ ఉంది, ఏం చేస్తాం? మన ప్రారంధాన్ని క్షాళనం చేసుకోవడం పుట్టాం కానీ సమాజాన్ని ఉద్ధరించేంత శక్తిమంతులం కాం. ఆ ఆశ కూడా నాకు లేదు. ఎందుకని? నేను నమ్ముకున్నవాడు చెప్పింది ఒకటే, ఉద్ధరేది ఆత్మానం ఆత్మానం అవసాదయ్యేది. క్లియర్ భగవద్గీత. గీతను దాటి అడుగు పడదు నాది. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. మొదట ఆ ఉద్ధరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో ఎవరికన్నా ఉపయోగపడగలమేమో అని చెప్పి ఉపకరిస్తూ ఉన్నాం. 24 గంటలు నేను ఎంత టైం స్పేర్ చేస్తాను? ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు, మధ్యలో సమయం ఉంటే రాస్తాను. అలా రాసి వచ్చినవి గ్రంథాలు కూడా వచ్చేవి అంతే. అందులో కూడా ఏం జరుగుతూ ఉంది? భగవంతుడి కన్నా వేరుగా అన్యాశ్రయాణం కాదు త్యాగ. రాసే విషయం భగవంతుడిదే, మాట్లాడే విషయం భగవంతుడిదే, పాడే విషయం భగవంతుడిదే. ఆయనతోనే ముడిపడి ఉంది కనుక నథింగ్ రాంగ్. అర్థమవుతా ఉంది. కనుక ఎంతమంది దాన్ని వినియోగించుకుంటే అంతమంది వినియోగించుకుంటారు. ఎవరెవరి సంస్కారాలకు సంబంధించిన విషయం కనుక తద్విరోధిషు ఉదాసీనత. కాబట్టి శాస్త్రహేతుత్వాత్ ధర్మాధర్మ విజ్ఞానస్య, ధర్మాధర్మ విజ్ఞానస్య శాస్త్రహేతుత్వాత్. నేను ఇంతసేపు మాట్లాడితే మీకు గిట్టకపోవచ్చు, సామాన్యుని గనక. ఆదిశంకరాచార్యుల వారిని కూడా తీసేస్తాం. ఆయన్ని తీసేస్తే ఇంకేం మిగులుతుంది? కల్చర్. కాబట్టి ధర్మ అధర్మ విజ్ఞానస్య, ఇది ధర్మము, అది అధర్మము. ఇది ఆచరించాలి, అది ఆచరించకూడదు. ఈ విషయంలో అనన్యంగా ఉండాలి, అనన్య భక్తితో ఉండాలి, ఆ విషయంలో ఉదాసీనంగా ఉండాలి. దానికి ఏంటి అసలు ఆధారం? శాస్త్రహేతుత్వాత్ ధర్మాధర్మ విజ్ఞానస్య. బ్రహ్మసూత్ర భాష్యం. బ్రహ్మసూత్రాల మీద భాష్యం రాస్తూ ఆచార్యులు వారు అంటారు, నీకు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ మార్గంలో చరించాలి, ఏ మార్గంలో చరించకూడదు అనడానికి ధర్మాధర్మ విజ్ఞానస్య శాస్త్రహేతుత్వాత్. శాస్త్రమే కారణంగా ఉండాలి కానీ నీ మనసు కాదు ప్రధానమైనటువంటి కారణం. ఎందుకో తెలుసా? మనసు అనుకోండి, వాడు ఊహించి వేయి చెప్తాడు. ఇప్పుడు అదేగా జరుగుతూ ఉండేది. ఓ పండితుడు వెళ్ళి తమాషా చూడండి, ఏదో తీర్థయాత్రలో పోయాడు, ఓ చోట దిగాడు, ఓ సత్రంలో పోయాడు, ఓ రోజు తీసుకున్నాడు, పడుకున్నాడు, నిద్ర లేదు. 3 రోజులు ఉంటాడు అక్కడ ఆ పుణ్యక్షేత్రంలో. 3 రోజులు నిద్ర లేదు, 2 రోజులు అయిపోయింది. ఎందుకు నిద్ర లేదు స్వామీజీ? ఎందుకని నిద్ర పట్టడం లేదు? ఏదో పోయి అన్నీ చూసి వస్తాడు పాపం. రాత్రికి వచ్చి పడుకుంటాడు బెడ్ మీద. ఆయన పడుకోకముందే చాలామంది వచ్చి చేరిపోయి ఉంటారు అక్కడ. ఎవరు? బగ్స్. మత్కుణ. సంస్కృతంలో నల్లిని మత్కుణ అంటారు. మద్గుణ గుణ కాదు, మత్కుణ. మా తాకు కొమ్ము, తూకు కావత్తు, అణ విసర్గం. మత్కుణ అంటే నల్లి అని అర్థం. సంస్కృతంలో బగ్గుని నల్లిని మత్కుణ అంటారు. ఇతను పాపం తిరిగి 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 వచ్చి 2 రోజులు నిద్ర లేకపోయింది కనుక 3వ రోజు కూడా నిద్ర లేదు. ఏం చేయాలన్నా తెలియదు. అప్పుడు ఈయన కనిపెట్టాడు. ఏంటో తెలుసా? అసలు ఎందుకని నాకు నిద్ర రాలేదు. ఉన్నాయి కదా నల్లులు, కుడతా. నల్లులతో తమాషా. అవి ఎక్కడి నుంచి వస్తాయో ఏమో తెలియదు కానీ ఒకసారి నల్లులు అంటే దోమలు ఇంకా అడ్వాన్స్ అనుకోండి. దోమతెర వేసినా కూడాను ఇప్పుడు
వలేసి పక్షులను పడతాడు మనిషి, దోమమ వలేసి మనిషిని పడుతుంది. సీ ద డిఫరెన్స్. అది ఎంత చిన్నదో దానికోసం భయపడే కదా నెట్ కట్టుకునేది. పక్షులు పట్టడానికి నెట్టేసేది ఎందుకు? వాటిని పట్టడానికి. నో, దోమ అసలు నెట్ కొనదు, మనమే కొనుక్కున్నాం దానికి భయపడి. అందువల్ల అది ఒక సీనియర్ లేండి, నేను చెప్పే జూనియర్. ఎందుకంటే చాలా స్పీడ్గా పోద్ది, ఇది కొద్ది మెల్లగా పోద్ది మనం ఆధ్యాత్మికంగా ఉన్నట్టుగా. ఏది? నల్లి మత్కుణ. 2 రోజులు పోయింది నిద్ర, 3వ రోజు అప్పుడు మేలుకొని ఉంటాడు. ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్తానికి లేచి కూర్చొని అప్పుడు అనుకుంటాడు, ఏమి కర్మ ఇది ఈ క్షేత్రం, 3 రోజులు ఉన్నాను, ఇంక వెళ్ళిపోతున్నాను, నిద్ర లేకుండా పోతుంది, కళ్ళు తెరిచి మూత పడతా ఉన్నాయి, పడుకుంటే నిద్ర రాదు, కళ్ళు తెరిచి మూత పడుతున్నాయి. అబ్బా ఫోన్లో 1 గంట పడుకుంటాం, బ్రహ్మముహూర్తం ఎట్టున్నా పో నేను అని చెప్పేసి అనుకుంటే ఇవి కొడుతున్నాయి. 1 కాదు 2 కాదు, ఏ వైపు వస్తాయేది ఎటు పోతాయో తెలియదు, ఎన్నింటినీ చంపుతాం. ఏమిటి జీవహింస? ఉదయం లేచి ఇంకా లాభం లేదు, ఆయనకు ఒక థాట్ వచ్చింది, చూడు తమాషా. అప్పుడు చెప్తాడు, నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? హరి స్వామి అక్కడ పోయాడు, ఇప్పుడు వాళ్ళ మీద పడ్డాడు. పోయి హరి శేతే సముద్ర మధ్యే హరశ్చేతే హిమాలయే విరించి పద్మపుటే శేతే. అయితే అప్పుడు నాకు అనిపిస్తా ఉంది, మన్యే మత్కుణ శంకయా. బా ఎటువంటిది ఇచ్చేసిపోయాడు సందేశం. ఈ రాసిన పండితుడు ఇప్పుడు లేడు, కానీ నేను మీకు చెప్తున్నది ఉపయోగం లేనిది. ఇంతవరకు మాట్లాడేది ఉపయోగం, ఇది ఉపయోగం లేదు. స్వామీజీ ఉపయోగం లేని నిరుపయోగం అయింది ఎందుకు చెప్తున్నావు? అది తెలిస్తే దాని వైపు పోకుండా ఉంటారు. ఇప్పుడు ఈయన అభిప్రాయం అది. ఈయన ఆలోచిస్తా కూర్చొని నాకు నిద్ర రాలేదు కదా, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, మరి చక్కగా ఇటువంటి బెడ్స్ ఉన్నాయి, పడుకోవచ్చు, సరేనా, ఎన్నో చాలా సుఖకరమైనటువంటి పడకలు ఉండగా చూసారా, ఈయన ఏంది ఎందుకని సముద్రంలో పోయి పడుకున్నాడు, పాల సముద్రంలో ఆలోచించాడట. ఓహో నల్లులు రావు గనక. క్యా బాత్ హై. చూడండి తమాషా. ఆహా అబ్బా నల్లి నీ వైభవమే హెయిల్ బగ్. తమాషా చూడండి. సరే ఈయన సరే, మరి శివుడు బా నల్లి యొక్క గొప్పతనం చూడండి. ఆయనకొక్కడికి అర్థమైంది, మనకు అర్థం కాదు, ఈ పండితుడికి అర్థమైంది. కాబట్టి శ్రీహరినే బంధించేసింది. ఆయన ఎక్కడ పోవాలన్నా భయపడిపోతా ఉన్నాడు, పాల సముద్రంలోనే పడుకున్నాడు అక్కడ నల్లుల్ని తట్టుకోలేక. మరి శివుడేమో హరహ చేతే హరశ్చేతే హరహ చేతే హిమాలయే మంచు కొండల్లో పోయి పడుకున్నాడట ఆయన, ఈ నల్లులో బాధ తట్టుకోలేక. కారణం ఏంటి? అవి మంచులోకి రావు గనక అని శివుడు ఆయన మార్గాన్ని ఆయన వెతుక్కుంటే, శ్రీహరి కేశవుడు ఆయన మార్గాన్ని ఆయన వెతుక్కుంటే, విరించి అంటే బ్రహ్మదేవుడు ఆయన ఏం చేశాడు? విరించి పద్మపుటే శతే. కాబట్టి పద్మపుటే శతే విరించి ఆ పద్మం మీద పడుకొని ఆయన ఉన్నాడు, ఎందుకంటే దాంట్లో రాదని. ఇప్పుడు అనుకుంటున్నా మన్యే నేను అనుకుంటున్నా, ఎందుకని వీళ్ళు ఇట్లా వెళ్ళారంటే మత్కుణ శంకయా, మత్కుణ శంకయా. ఓహో ఈ నల్లి వల్లనే వాళ్ళు వెళ్ళిపోయారు అట్లా దేవతలు. ఇప్పుడు ఈ శ్లోకం పట్టుకొని ఎవడైనా ఉపన్యాసం చేసి, నాయన ఆయన క్షీరసాగర శయనుడు ఎందుకు అయ్యాడంటే ఇది కారణం అని చెప్తే, అది నమ్మి మరొకడు అటు పోతున్నాడు అనుకోండి, వాడు శుక్రవారం భక్తుడు, గురువారం భక్తుడు, సోమవారం భక్తుడు వేరే విషయం. కానీ ఏమవ్వాలని వాడు చెప్పండి? అదే ఉద్దేశం. నల్లికి భయపడే, నల్లులు బాధించింది వీడిని, ఈ పండితుడిని, అనుభవం ఉండేది వీడికి, వీడి అనుభవాన్ని తీసుకెళ్ళి అందరికీ తగిలిస్తాడు. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? ఎంతవరకు పోతాడు? శివకేశవులను కూడా వదిలిపెట్టలే, వాళ్ళకు కూడా ఇదే ఉందంటాడు. అందుకని
సీద నారదుడు భవతు నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం శాస్త్ర రక్షణం వచ్చేసాడు, చూచారా. కాబట్టి నువ్వు పరిపూర్ణమైనటువంటి భక్తిలో ఉన్నప్పటికీ కూడాను నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం, దార్ఢ్యం దృఢస్య భావ దార్ఢ్యం, ఇది రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు టైం అయిపోయింది కనుక. భవతు ఏంటి? నిశ్చయదార్ఢ్యాత్, ఈ పరాభక్తిలోనే జీవించాలని నిశ్చయం జరిగిన తరువాత, ఆఫ్టర్ ప్లీజ్, ఊర్ధ్వం తరువాత, అప్పుడు కూడాను ఊర్ధ్వం అపి శాస్త్ర రక్షణం భవతు, శాస్త్రం రక్షింపబడుతూనే ఉండాలి. అంటే శాస్త్ర మార్గంలోనే నువ్వు చరించాలి. ఆ రక్షణ ఏంటో నేను చెప్తాను, శాస్త్ర రక్షణ ఏంటో. కనుక శాస్త్రాన్ని వదిలిపెట్టడానికి అవకాశమే లేదు. ఒకవేళ వదిలితే ఏం జరుగుతుందండి? నెక్స్ట్ అన్యథా పాతిత్య శంకయ, పతనం అయిపోవడం తప్ప ఇంకొక మార్గం ఏమీ కనపడదు. కాబట్టి కేవలం మనసులో నుండి ఉత్పన్నమయ్యేటువంటి భావాలనే కనుక తీసుకుంటే ఇదిగో ఈ నల్లి పురాణం లాగా ఉంటుంది, అర్థమవుతుంది. అట్లా కాకుండా శాస్త్రాన్ని నమ్ముకున్నాడు అనుకోండి, శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం ప్రమాణం గనక చక్కగా మనకు దారి చూపెడుతుంది, అర్థమవుతుంది. శాస్త్ర మార్గంలోనే మనం చరించాలి. అక్కడికి వస్తున్నాడు. ఇదంతా ఎందుకనంటే ఇవి చెప్పిన తర్వాత తన లక్షణాన్ని వాచ్యంతే నానా మతభేదాత్. కాబట్టి నారద మహర్షి, శాండిల్య మహర్షి, గర్గ మహర్షి, పరాశరుని కుమారుడు అయినటువంటి వ్యాస భగవానుడు, వీళ్ళందరూ భక్తిని గురించి ఏం చెబుతారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రేపు వచ్చేస్తుంది మీకు. అది అయిన తర్వాత ఆ భక్తి స్వరూపాన్ని మనం ఎట్లా పొందాలన్న సాధనలు చెప్తాడు. ఇవన్నీ వస్తాయి వరుసగా. అందువల్ల ఇంకా పరాభక్తిలోనే ఉన్నాడు. భక్తిని పరిపూర్ణంగా డిఫైన్ చేస్తున్న నారద మహర్షి దశలో 84 సూత్రాలు, ఇంకా మనం 11లోనే ఉన్నాం. ఎందుకో తెలుసా? కేవలం పరాభక్తి. ఇది అర్థమైన తరువాత మనం ఎలా భక్తి చేయాలి, మనం భక్తి చేసి ఏ విధంగా ప్రగతి మార్గంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, అటువంటి చోట మనకు అవరోధాలు వస్తే, సాధనలో ఆటంకాలు వస్తే వాటిని ఎట్లా తప్పించుకోవాలి, ఇవన్నీ కూడా పరిపూర్ణంగా బోధించేటువంటి పవిత్రమైన గ్రంథం ఇది నారద భక్తి సూత్రాలంటే. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. కాబట్టి మొదట ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అర్థమవుతుంది. మీరు సూత్రాలు చూసుకోకండి, ఎక్కడ పెంచాలని నాకు తెలుసు, ఎక్కడ తగ్గించాలని నాకు తెలుసు. అవసరమైతే 10-12 సూత్రాలు చెప్పడానికి అవకాశం ఉంది కొన్ని చోట్ల, కానీ ఒక్క చోట ఒకే సూత్రంతో ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ప్రథమంగా చెప్పడం కాదు గనక, ఏదో పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానంలో అది ఎంతన్నా ఉండి నేను ఇంతేగాని కించిత్ ఎక్కడ ఏమొస్తూ ఉందో ముందు తెలుసు గనక ఆ విషయం నేను చూసుకుంటాను, మీకు అవసరం లేదు. ఎన్ని సూత్రాలు అయినాయి అనేది కాదు ప్రధానం, ఎక్కడ విషయం ఉందనేది ప్రధానం. ఈ ఫౌండేషన్ మీదనే ఆధారపడి ఉంది కనుక పరాభక్తి గనక మనకు అర్థమైపోయింది అని అంటే ఆ తరువాత మనం ఎలా భక్తి చేయాలి, ఆటంకాలను ఎలా దాటాలి, పరమేశ్వరునితో మమైక్యమయ్యేటువంటి పరిస్థితి ఏంటి, అభిధాభక్తి అనన్య భక్తితో స్థిరపడి మోక్షాన్ని పొందేటువంటి మార్గం సంపూర్ణంగా అన్ని విషయాలు, అన్ని శాస్త్రాలు, సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అంతా మీకు నారద భక్తి సూత్రాల్లో జరుగుతుంది. ఇది దీంట్లో ఉండేటువంటి వైభవం. థ్యాంక్ యూ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.